మొత్తానికి ఈ మొక్క కూడా మాకు దెబ్బ కొట్టింది. ఇంకొక స్వీట్ పొటాటో మొక్క ఉంది చూసారా, అది మొన్నటిదాకా సూపర్ ఉండింది, నీట్గా పెరుగుతుందిలే, బాగా పచ్చగా ఉందనేసి అనుకుంటే అది కూడా ఎండిపోతుంది. నాకు తెలిసి వాటికి ఒక టైం పీరియడ్ ఉంటుందేమో, ఆ టైంలో ఎండిపోతాయి అనుకుంటా. క్లియర్గా ఎండిపోయి కంపు లేపుతుంది గార్డెన్ అంతా. మిగతాంతా ఎంత నీట్గా ఉంది చూడండి, అది ఒక్కటే ఎండిపోయింది మళ్ళీ. సో దాన్ని తీసేసి ఇంకొక రేపు ఏదైనా వేయాలి. సో ఇప్పుడు వచ్చేసరికి మార్నింగ్ నుంచి మేము చెప్పలేదు కదా, హాస్పిటల్ వెళ్ళేటప్పుడు ఆ సిచ్యువేషన్లోనే చెప్తేనే కరెక్ట్గా కనెక్ట్ అవుద్ది అనేసి చెప్పలేదు. ఇప్పుడు ఏంటంటే ఒక 3 days బ్యాక్ 9th month చెకప్కి వెళ్ళాం మేడం దగ్గర, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మేడం ఏం చెప్పారంటే బ్లడ్ టెస్ట్ చేయించాలి, ఆ తర్వాత యూరిన్ టెస్ట్ చేయించాలి అనేసి చెప్పారు. చేసిన తర్వాత అన్నీ బాగున్నాయి, అన్ని బార్డర్ లైన్లో ఉన్నాయి, బ్లడ్ కూడా ఉండాల్సినంత ఉంది, మిగతావన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి అటు ఇటుగా. బ్లడ్ టెస్ట్లు అన్నీ చేపిస్తే దాంట్లో ర్యాండమ్ గ్లూకోజ్ బాగుంది, బ్లడ్ యూరియా బాగుంది, క్రియాటిన్ బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ బిల్రుబిన్ ఒక్కటే యాక్చువల్గా ఉండాల్సింది, టోటల్ బిల్రుబిన్ ఉండాల్సింది 1.2 అయితే 1.8 ఉంది కవితకి. దాని గురించి మనకు ఐడియా లేదు, ఎప్పుడు కూడా దాన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు, చెక్ చేయలేదు కూడా నా లైఫ్ నేను ఎప్పుడు. ఇది చూసి దీనివల్ల ఏముందని అనుకుని నేను ఇది మేడం చూసి ఏమన్నారంటే మైల్డ్ జాండీస్ కవిత, కాబట్టి నువ్వు టోటల్ బెడ్ రెస్ట్ తీసుకో, కదలకుండా బెడ్కి, టాయిలెట్కి, స్నానానికి తప్ప ఎక్కడికి రాకుండా బెడ్ మీదకి వచ్చేటట్టు చేసుకొని ఫుల్ రెస్ట్ తీసుకొని చెప్పేశారు. 1.2 పైన వస్తే అది మైల్డ్ జాండీస్ అని, ఇంకొంచెం పెరుగుతూ పోతే ఫుల్ జాండీస్ అయ్యి పెద్ద, ఇంకొంచెం పెరుగుతూ పోతే సివియర్ జాండీస్ అయ్యే అవకాశం ఉంది, రెస్ట్ తీసుకొని చెప్పేశారు. చెప్పిన తర్వాత లాస్ట్ 3 days నుంచి రెస్ట్ తీసుకుంటుంది. ఎంత మాత్రం రెస్ట్ అంటే ఒక 50% రెస్ట్ తీసుకున్న 50% రెస్ట్ తీసుకున్నది. మధ్యలో పూల కుండీలకి, మీకు ఆ వీడియో కూడా వస్తుంది, నాకు తెలిసి వచ్చే ఉంటుంది ఈ పాటికి, మధ్యలో పూల కుండీలకి రంగులేసింది, పూల కుండీలకి డిజైన్ వేసింది, మధ్యలో మా ఫ్రెండ్స్ ఇస్తే వాళ్ళకి టీలు కాఫీలు ఇచ్చింది, సంబంధం లేదు అవసరం లేదని చెప్పిన ప్రతి పని చేసింది. ఓన్లీ బెడ్ మీద రెగ్యులర్ కంటే ఒక 2-3 hours ఎక్కువ ఉంటుంది, మిగతా టైంలో నార్మల్గా ఉంది. ఈరోజు టెస్టులకి వెళ్తున్నాం, నాకేమో పక్క టెన్షన్ ఉంది. సో అది డేంజర్ కదా, ఇప్పుడు జాండీస్ అంటే ప్రెగ్నెన్సీలు జాండీస్ డేంజర్ కదా అని. కవిత ఏం చెప్పొద్దో చూడండి. ఏం చెప్పింది ఆ రోజు మేడం నీకు? రెస్ట్ తీసుకోమని. కానీ నాకు టైం పాస్ కాక బోర్ కొట్టి నేను అంటే తిరిగే కాలు తింటున్నారు వర్క్ ఉండదు అంటారు కదా. ప్రాబ్లం ఏమైందంటే ఇక్కడ ఏదైనా మనకి ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, దానికి సిమ్టమ్స్ ఉంటే భయంతో తీసుకుంటాం రెస్ట్. నాకేం లేవు, బాగానే ఉన్నా, అందుకని చెప్పేసి బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు పోతే దేవుడి దయ వల్ల అది బిల్రుబిన్ లెవెల్స్ తగ్గి జాండీస్ లేదు అంటే ప్రాబ్లం ఎక్కడుందంటే మెడిసిన్ కూడా ఏం వాడలేము, మెడిసిన్ కూడా ఇవ్వలేదు, బెడ్ రెస్ట్ ఒకటే దానికి. బెడ్ రెస్ట్, వాటర్ ఎక్కువ తీసుకో, టెంకాయ నీళ్ళు ఎక్కువ తాగు, ఆయిల్ ఫుడ్ తగ్గించండి, ఆయిలే తీసుకోవద్దు. ఆయిల్ ఫుడ్ తినలేదు, చికెన్ నాన్ వెజ్ అంతా తినలేదు, పాలు, రెస్ట్ మాత్రం ప్రాపర్గా తీసుకోవాలి ఒకటే. ఇప్పుడు ఏంటంటే కరెక్ట్గా ఈ రోజు నుంచి 5 రోజులు సీమంతం ఉంది కవితది. సీమంతం ప్లాన్ చేశాం. పంతులు గారిని అడిగితే నిన్నటికి ఒక డేట్ చెప్పాడు, ఇంకా 5 రోజుల తర్వాత ఒక డేట్ చెప్తే నిన్నటికి అనేసరికి ఎర్లీ అవుద్దులే అనేసి 10 days తర్వాత అన్నట్టుగా పెట్టుకొని ఇంకో 5 days ఉంది సీమంతం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే పోయి మేడంతో మాట్లాడి ఇది తగ్గితే సీమంతానికి ఇంకొక 1-2 daysలో మా బంధువులందరినీ నేను దగ్గరుండి పిలిచి కొంచెం ఘనంగా చేద్దాం అనుకున్నా. లాస్ట్ టైం చేసిన దానికంటే మంచిగా చేద్దాము, మెమరీస్ ఉండాలి కవితకి అనేసి నేను ప్లాన్ చేస్తున్నా. ఇప్పుడు మేడం అని లాస్ట్ టైం నువ్వు అడిగావా సీమంతం ఉంది అది ఇది అడగలా? ఏం అడగలా? ఈరోజు నేను ఒకవేళ బిల్రుబిన్ లెవెల్ తగ్గినా పెరిగినా ఫస్ట్ అడిగేది సీమంతం చేసుకోవచ్చా మేడం, ఎక్కువ బెడ్ రెస్ట్లోనే ఉంటుంది, జస్ట్ ఒక 1 hour అక్కడ కూర్చుంటుంది, అందరూ వచ్చి గాజులు వేస్తారు, ఇక అంత మించి రిస్క్ పెట్టుకొని మేడం అనేసి అడుగుతాను. ఒకవేళ ఏమంటుందని చూడాలి. మేడం చెప్పింది 3 days మనకి కోర్స్ 3 days అయిపోయింది కాదు, బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకున్న 3 days తర్వాత అన్ని టెస్టులు చేయాలి, మామూలే టెస్టులు చేయాలి. ఇప్పుడు టెస్టులు చేస్తారు, తగ్గినా పెరిగినా మేడం అయితే నేను సీమంతం గురించి అడుగుతాను. ఇప్పుడు ఏమవుతుందంటే నేను గూగుల్లో చూసిన దాని ప్రకారం జాండీస్ లెవెల్స్ పెరిగాయి అనుకోండి, డెలివరీలు డేంజర్ అవుతాయి. ఇక్కడ లోకల్ హాస్పిటల్స్లో డెలివరీలు అవ్వడం ఇట్లాంటివి చాలా కష్టం అవుతాయి. జాండీస్ పుట్టిన తర్వాత బేబీకి జాండీస్ వస్తే పెద్దగా పర్లేదంట, కానీ మదర్కి జాండీస్ అనేది వెరీ టఫ్. నేను చెప్పా కవితకి, కవిత ఫీలింగ్ ఏంటంటే మేడం అంత సీరియస్గా చెప్పలేదు, రెస్ట్ తీసుకోమన్నారు కదా, నాకు బాగానే ఉంది కదా అనేసి రెస్ట్ తీసుకున్నాను అన్నట్టుగా 50% రెస్ట్ తీసుకున్నది. ఇప్పుడు వెళ్తే అర్థమవుద్ది అది. ఇప్పుడు వెళ్ళి చూపించి అన్ని టెస్టులు చేయించుకోవచ్చు, మీకు అప్డేట్ చేస్తాను. అది పరిస్థితి. సీమంతం రిలేటెడ్ కూడా అప్డేట్ చేస్తాను. ఈసారి సీమంతం జరిగిన తర్వాత కొంచెం ఫాస్ట్గా వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకున్నా.
తగ్గేది ఏంది, మళ్ళీ పెరిగిందిలే, మళ్ళీ రెస్ట్ 5 రోజులు. నువ్వు ఒకటి మెంటలోడు నువ్వు అసలు పెరిగేది వరకు ఎందుకు పెరిగితే రెస్ట్ తీసుకోకుండా అటు ఇటు ఏమైనా తిరిగిందా, ఏమైనా బుర్రం వచ్చిందా, శుద్ధంగా కళ్ళు ఉంటాయి. పిచ్చోడు నువ్వు. నిజంగానే పెరిగిందమ్మా. బెడ్ మీద తెక్కకుండా ఉంటే పెరగదమ్మా. సో హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాము. వచ్చి తిన్న తర్వాత ఈ వీడియో చేస్తున్నాము. మేడం ఏం చెప్పారంటే బ్లడ్ టెస్టులు చేశారు. చేస్తే అదే బిలిరూబిన్ టెస్టులు చేస్తే అంతకుముందు ఉండింది 1.2 ఉండాల్సింది 1.8 ఉంది. ఇప్పుడు అది 2.1 అయింది. అంటే 3 days రెస్ట్ తర్వాత అది 2.1కి వచ్చింది. డైరెక్ట్ బిలిరూబిన్ 1.4, టోటల్ బిలిరూబిన్ 2.1కి వచ్చింది. అంటే 3 points పెరిగింది. మేడం ఏం చెప్పారంటే లోపలికి వెళ్ళగానే రెస్ట్ తీసుకున్నావా లేదా కవిత అనగానే మేడం తీసుకున్నా మేడం అనగానే మేడం ఒకటే మాట అన్నారు, డెలివరీ ఇక అవ్వకపోవచ్చు, చెన్నై వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే జాండీస్తో ఇక్కడ డెలివరీ చేయలేము, చెన్నై వెళ్ళాల్సిన సిచ్యువేషన్ తెచ్చుకోవద్దు కవిత అని చాలా సీరియస్గా చెప్పారు మేడం. నువ్వు జోక్గా చెప్తే వినట్లేదేమో, మీకు అర్థం కావట్లేదు సీరియస్ అని, సీరియస్గా చెప్తే వింటారేమో అన్న సెన్స్లో చెప్పారు. అప్పుడు కవితకు అర్థమయ్యి కవిత కన్నీళ్ళు కూడా పెట్టింది, ఏడ్చింది కూడా. వెంటనే జబ్జబ్జబ్జని గారిపోయినాయి. ఇంకానే సార్ వాళ్ళు ఓదార్చారు, ఏం కాదమ్మా రెస్ట్ తీసుకోండి, రెస్ట్ తీసుకోకపోతే మాత్రం డేంజర్ అవుతుంది, ఇట్లాంటి వాటిల్లో సీరియస్గా ఉన్నానమ్మా అనేసి చెప్పి రెస్ట్ తీసుకోవాలి 5 days. నేను అప్పుడు ఎత్తా సీమంతం అనగానే సీమంతం అవన్నీ క్యాన్సిల్ చేసుకోండి సార్. ఒకవేళ ఈ 5 days తర్వాత ఒక కోర్స్ ఇచ్చారు, ట్యాబ్లెట్స్ అండ్ సిరప్ ఇచ్చారు. నార్మల్ డాక్టర్ గారికి తీసుకెళ్లారు, జనరల్ ఫిజిషియన్ దగ్గర కూడా పంపించారు. పంపిస్తే అక్కడ ఏం చేశారంటే SGOT, SGOT, SGOC ఏంటో ఇంకే టెస్టులు చేశారు. SGOT, SGPT అవన్నీ టెస్టులు చేశారు. ఏవైతే ట్రాన్స్మిట్ అవుతాయో అలాంటివన్నీ చెక్ చేయించింది మొత్తం. అవే చెక్ చేయించి అక్కడ పంపిస్తే ఆ తర్వాత HB1C, HB1B ఇవి కూడా టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి అవన్నీ నెగిటివ్ వచ్చాయి. అదంతా పర్ఫెక్ట్గా ఉంది, ఒక్క ఇది మాత్రమే ఇబ్బందిగా ఉందనేసి డాక్టర్ 5 days కోర్స్ ఇచ్చారు. ఈ 5 daysలో ఒక్కసారి కూడా బెడ్ దిగొద్దు కవిత, ఓన్లీ స్నానానికి తప్ప, బాత్రూమ్కి తప్ప బెడ్ తెక్కకుండా ఉంటే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై, దయచేసి అట్లా చేయొద్దు అని సీరియస్గా చెప్పిన తర్వాత బాధపడి ఇంకా బయటకు వచ్చింది. ఇప్పుడు సీమంతం రిలేటెడ్ అడిగినప్పుడు చెప్పింది మేడం ఏంటంటే క్యాన్సిల్ చేసుకోండి, ఆ తర్వాత ఈ 5 days కోర్స్ తర్వాత ఒకవేళ అది డౌన్కి వచ్చి ఒకవేళ అంతా బాగుంటే చేసుకోండి, లేకపోతే ఆ సీమంతం టైంలో అట్లీస్ట్ 1 hour 2 hours అక్కడ ఆ స్ట్రెస్, ఆ థింకింగ్, వాళ్ళు బంధువులు రాలేదు వీళ్ళు బంధువులు రాలేదని వాళ్ళ కాల్స్ వీళ్ళు కాల్స్ మాట్లాడుతుంటే కుదరదన్నారు. అన్నిటికంటే ఎక్కువ చెప్పింది ఏంటంటే మేడం నేను సినిమాలు చూస్తా అట్లా టైంపాస్ చేస్తే అమ్మాయికి స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి కదా, స్ట్రెస్ వల్ల వస్తుంది అనేసి అంటే సినిమాలు చూడడం ఇట్లాంటి ఏమైనా ఎంటర్టైనింగ్గా ఉండేమా ఫ్యామిలీ అంతా అంటే మొబైల్ కానీ సినిమాలు కానీ చూడొద్దు అసలు అన్నారు. మొబైల్ టచ్ చేయొద్దు, ఎవరితో కాల్ మాట్లాడొద్దు, దానివల్లే స్ట్రెస్ పెరుగుద్ది, మొబైల్ స్క్రీన్ అసలు చూడొద్దు అన్నారు. అస్సలు టచ్ చేయొద్దు అన్నారు. సినిమాలు కావచ్చు పాటలు కావచ్చు ఏమి వినొద్దు, సైలెంట్గా కళ్ళు మూసుకున్నామా పడుకున్నామా పాటలు ఒకటే అన్నదా, చారు కూడా పాటలు ఏమన్నదంట, స్క్రీన్ చూడొద్దు పాటలు ఏమన్నారు, కళ్ళు మూసుకొని ఉండు, కళ్ళు మూసుకొని ఉండు, వేరే విషయాల గురించి ఏం ఆలోచించదు, ఎవరితో కాల్ మాట్లాడొద్దు, ఎంత ఇంపార్టెంట్ అని అన్నారు. ఇది సిచ్యువేషను. ఇది ఎందుకు వస్తుంది అనే దానికి రీజన్స్ లేవన్నారు. అది రీజన్స్ ఏం లేవు, ఒక్కొక్కసారి కొంతమందికి వస్తాయి, రేరే, మరి అందరికీ రావు ప్రెగ్నెన్సీలో. డెలివరీ అయిన తర్వాత బిడ్డకు వచ్చేది కొంచెం ఎక్కువ మందికి వస్తుంది, కానీ డెలివరీ అవ్వకముందు ప్రెగ్నెంట్ ఉమెన్కి రావడం అనేది కొంచెం రేరే. కానీ రీజన్స్ పెద్దగా చెప్పలేము, పర్టికులర్గా ఇదే అని చెప్పలేము. కానీ దెబ్బ మీద దెబ్బ అంటే ఏంటనేది ఈరోజు రుచి చూసామన్నమాట. ఇంకా తప్పదు ఇట్లాంటి ప్రెగ్నెన్సీ టైంలో. ఆ టైంలో నాకు అనిపించింది డెలివరీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎంత గ్రేటర్ అని. ఎందుకంటే ఓన్లీ ప్రెగ్నెన్సీ వల్ల ఒక బిడ్డకి జన్మ ఇవ్వాలి అనే దానివల్ల అన్ని కాంప్లికేషన్స్, అన్ని జబ్బులు, అసలు ఈ జీవితంలో చూడలేము అనుకున్న పెయిన్స్, జీవితంలో ఇలాంటి మనకు రావులే అనుకున్న వాళ్ళకి కూడా అవి తగులుతూ ఉంటాయి ప్రెగ్నెంట్ ఉమెన్కి. ఈరోజు దెబ్బ మీద దెబ్బ ఏంటంటే టెస్ట్ కోసం వెళ్తే ఏంటి టెస్ట్, అది స్కాను, అల్ట్రాసౌండ్ టెస్ట్కి వెళ్తే ఆ అల్ట్రాసౌండ్ టెస్ట్లో బాల్ గ్లాడర్లో స్టోన్ ఉందన్నారు. అది కూడా కొంచెం పెద్ద సైజులోనే 9 mm ఉంది బాల్ గ్లాడర్లో స్టోను. మేబీ దాని రిలేటెడ్గా దానివల్ల బిలిరూబిన్ లెవెల్స్ పెరుగుండొచ్చు అనేది కూడా ఒక డౌట్ఫుల్గా చెప్పారు, 100% కాకుండా. సో ఇప్పుడు ఆ బాల్ గ్లాడర్లో ఉండే దానివల్ల ఆ స్టోన్ అడ్డం రావడం వల్ల డైజెషన్ ప్రాబ్లం అవడం వల్ల తినలేకపోతుంది.
తిన్నది అరగట్ల ఫాస్ట్గా, అది మెయిన్ ప్రాబ్లం అయింది. సో దాని రిలేటెడ్ ఏం చేద్దాము ఏంటి అనేది ఫర్దర్గా చూద్దాము. ప్రస్తుతానికి దాన్ని హోల్డ్లో పెట్టి ఫస్ట్ ఈ 5 రోజుల కోర్సు వాడండి అని చెప్పారు, ఎక్కువ టెన్షన్ పెట్టకుండా. ఇది జరుగుతుంది. ఇది అప్డేట్ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, కొంచెం రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్తే రెస్ట్ తీసేసుకోవాలి. చూడండి ఏం చేసిందో, ఇక కుండీలు చూసారా అక్కడ, ఆ కుండీలన్నిటికీ పెయింట్లు వేసింది నిన్న నైట్ ఆ కుండీలన్నిటికీ పెయింట్లు వేసి అక్కడ సర్దించి పెట్టింది రెస్ట్ తీసుకోమని చెప్పిన తర్వాత. సో ఇప్పుడు బాగా అర్థమైంది కవితకి కొన్ని విషయాల్లో డాక్టర్లు ఏంటంటే, ఒకటి మరీ సీరియస్గా చెప్తే స్ట్రెస్ అవుతారేమని కొంచెం సీరియస్ విషయాలను కూడా జాగ్రత్తగా నెమ్మదిగా చెప్తారు. వీళ్ళు ఎక్కువ తీసుకుంటారని వాళ్ళ సైకలాజికల్గా వేరే రకంగా థింక్ చేసి చెప్తారు. మనం అది అర్థం చేసుకోవాలి. నేను చెప్పా, కానీ కవిత అది ఏంటంటే ప్రాబ్లం, అలవాటు ఇది ఏంటి ఒక చోట కూర్చోలేక ఇట్లా చేసుకున్నది. అదృష్టం వీటన్నిటిలోకి దెబ్బ మీద దెబ్బకి ఒక్క అదృష్టమైన పని, మెయిన్ అదృష్టం ఏంటంటే బేబీ ఈజ్ వెరీ హెల్దీ. బేబీ హెల్దీ వెయిట్ ఉంది. కవిత 1 kg పెరగకపోయినా బేబీ హెల్దీ వెయిట్ ఉంది. ఏ క్షణంలో డెలివరీ అయినా బేబీ హెల్దీ వెయిట్తో డెలివరీ అవుతుంది. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనేది హ్యాపీయెస్ట్ థింగ్. కాబట్టి నువ్వు టెన్షన్ పడొద్దని లాస్ట్లో చెప్పి పంపించారు. అది జరిగింది. చిన్న విషయంగా స్వామి ప్రెగ్నెంట్ దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటుంది. ఊరికే 5 రోజులు మనం అంటాం, కానీ కవిత నేను కూడా 3-4 రోజులు వర్ష బెట్టింగ్ బెడ్ మీద ఇంక లేకుండా కదలకుండా ఉండాలంటే నిజంగా యాక్సిడెంట్ అయిన వాళ్ళు అయితే తప్పదు కాబట్టి పడుకుంటారు. కాళ్ళు చేతులు ఆడతా, కాళ్ళు చేతులు ఉంటా, నోరు కదిలాడతా, నోరు పని చేస్తున్నాడు సైలెంట్గా ఎట్ట పడుకుంటారు. ప్రెగ్నెంట్ ఉమెన్కి తప్పదు. ఇంక అది అట్లా ఉంది సిచ్యువేషన్ అయితే. అది ప్రస్తుతానికి సీమంతం దేవుడు ఎరుగు, ప్రశాంతంగా ఉంటే హ్యాపీగా ఉంటే చాలనేసి సీమంతాన్ని క్యాన్సిల్ చేసేసాం. దేవుడు ఎవరికి చెప్పలేదు మేము, మా వీళ్ళ వాళ్ళకి చెప్పలేదు, మా అన్న వాళ్ళకి చెప్పలేదు. ఒక 2 రోజుల ముందు కాల్ చేసి చాలే అంతా మనోళ్ళే కదా అనేసి అనుకొని ఎవరికి చెప్పలేదు. అది ఇంకా వీళ్ళ అక్క వాళ్ళతో మాట్లాడింది ఇలా అని. వీళ్ళ అక్క కూడా మోస్ట్లీ రేపు వచ్చి ఒక 5-6 రోజులు ఉంటానని అన్నది. మా అక్క కూడా వచ్చి ఇక్కడ ఉంటాము, మీకు ఏదైనా కావాలంటే చేసి పెడతామనేసి 2 అక్కలు అన్నారు. మోస్ట్లీ ఈరోజు సాయంత్రానికల్లా వాళ్ళు వస్తారు. వచ్చి ఇంక వాళ్ళు ఉంటారు 5-6 రోజులు. ఎందుకంటే వాళ్ళు ఉంటే తప్ప వినదేమో అన్నట్టుగా వాళ్ళు ఉండి ఆ బార్లీ వాటర్ తాగమన్నారు, టెంకాయ నీళ్ళు తాగమన్నారు, చికెన్ తినొద్దన్నారు, గుడ్లు తినొద్దన్నారు, హీట్ ప్రొడ్యూస్ చేసే వస్తువులు తినొద్దన్నారు, ఆయిల్ ఫుడ్స్ తినొద్దన్నారు. అవన్నీ పత్తి ఉండాలనేసి చెప్పారు. అది జరుగుతుంది. నొప్పులు కానీ, డైజెషన్ ఒకటే ప్రాబ్లం, నీరసం కానీ. నీరసం అంటే ఎప్పుడు ఉండేదే కదా నీరసం. అంటే ఇది ఏదో జాండీస్ ఉందని, ఏదో బాల్గ్లాడర్లో స్టోన్ ఉందన్న ఫీలింగ్, కొత్త ప్రాబ్లం ఏదో ఉందనేది అయితే ఏం లేదు అస్సలు. మామూలుగా రెగ్యులర్ గా ఉన్నట్టే ఏం లేదు. కాబట్టి ఏం లేదు, ఏమన్నా కనపడదు కదా మనకనేసి కామ్ ఉన్నాం. నార్మలే సింప్టమ్స్ ఏమైనా కనపడితే. జాండీస్ అంటే పెద్దోళ్ళు ఏమంటారు, కళ్ళు పచ్చగా ఉండాలి, టాయిలెట్ పచ్చగా. నీకు పచ్చగా అని డాక్టర్ చూసినప్పుడు అనేది కదా కొంత పచ్చగా ఉందని. ఇప్పుడు స్టార్ట్ టాయిలెట్ చెప్పా కరెక్ట్. మనం టెస్ట్కి వెళ్ళే ముందు రోజు నుంచి టాయిలెట్ పచ్చగా వస్తుంటే చెప్పా. ఆయన కళ్ళు కూడా అన్నారు, కొంచెం ఉంది అన్నారు పచ్చగా కళ్ళు. మేడం అన్న ఆయన అన్నారు. కాబట్టి కేర్లెస్గా ఉండింది. ఆ కేర్లెస్ కూడా కేర్లెస్ అనలేము. నార్మల్గా అంత బాడీ అంతా బాగుంది కదా అనుకున్నది. కానీ డాక్టర్లు చెప్పినప్పుడు మనం వినాలి అంతే, తెలియకుండా మన ఓన్ డెసిషన్స్ తీసుకోకూడదు. ఎందుకంటే సీమంతం కవితకి అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు ఈ సంవత్సరం. ఎందుకంటే బేబీ బంపు కూడా ఏం కనపడలేదు నాకు. సీమంతం దేవుందనే సెన్స్లో ఉండిపోయింది. దట్టు ఫస్ట్ టైం అయింది కదా, ఇప్పుడు ఎందుకులే రెస్ట్ తీసుకుందాం అనేసి అనుకున్నది. కవిత అనుకున్న రకంగానే కవితకి ఇష్టం లేకుండా, వాళ్ళకి ఇష్టం లేకుండా ఏం జరుగుతున్నట్టుగా అది అట్టాడిపోయింది, ఎత్తిపోయింది. నేను ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళతో మాట్లాడా, ఆ తర్వాత ఫోటోగ్రాఫర్స్తో మాట్లాడలే, ఇద్దరితో మాట్లాడినా. ఓన్లీ పిలుపులు మాత్రమే లేవు, మిగతా అన్నీ అయిపోయినాయి. పంతులు గారితో మాట్లాడా, ముహూర్తం ఫిక్స్ చేసిన, 2 ముహూర్తాలు ఫిక్స్ చేస్తే ఒక ముహూర్తం ఏమో వీళ్ళ అక్క ఊర్లో తిరణాలుంది, ఆ రోజు వద్దనింది. ఆ రోజు కానీ అంటే ఈ పాటికి అయిపోయిండు. ఆ తిరణాలు కదా, వాళ్ళు రాలేకపోవచ్చు అన్నారు. తిరణాలు కాబట్టి వేరే దానికి పోస్ట్ పోన్ చేస్తే. తిరణాలకు అందరు వెళ్తున్నారు కదా ప్రతిష్టని, తిరణాలకు అందరిని పిలిచారు. అక్కడ ప్రతిష్ట అయ్యేసరికి మా అమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు అందరు వెళ్తున్నారు. వాళ్ళందరూ వెళ్తే ఇది సెట్ కాదులే అని చెప్పేసి నేనే వద్దన్నా డేట్. అందులో అది కూడా మరి అంత దగ్గర ఎందుకులే అన్నట్టు పనులు అవ్వకపోవచ్చు. నేను ఇంట్లోనే ప్లాన్ చేద్దాం అనుకున్నా, అది కూడా ప్లాన్ చేసాం. ఇదిగో ఇక్కడ ఈ ప్లేస్లో అనేసి, ఈ ప్లేస్లో సీమంతం చేయాలని ఇద్దరం అనుకున్నాం. అది అడిగితే ఎక్కడని చూసుకున్నాం, ఏ ప్లేస్లో అయితే బాగుంటుంది, ఎక్కడ జనాలు కూర్చోవచ్చు, పట్టచ్చో పట్టరా అనేసి. ఇక్కడ పెట్టేసి ఈ చెట్టు ఒకటి కొంచెం కట్ చేసి ఇచ్చేసి, ఈ పక్కంతా చూపివ్వలేదురా, చూపివ్వలే, ఈ పక్కంతా కూడా
గార్డెన్లో కుర్చీలు వేసేసి చేసుకుందాం అనుకున్నాం. ఫస్ట్ అక్కడ గార్డెన్లో అనుకున్నాం, అక్కడ చెట్టు అడ్డం వస్తుందని మళ్ళీ వద్దు అనుకున్నాం. మళ్ళీ ఇటు అన్ని ప్లాన్ చేసి లాస్ట్కి ఇటు చేసి అనుకున్నాం. కానీ అది ఏదైనా నా ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాలి, ఇప్పుడు మాట్లాడలేను. సరే ఏముంది మాట్లాడదు. కానీ ఇంకా నువ్వేం లేదు కదా, ఒకటే చెప్తున్నావు, బెడ్రూమ్లో ఉండు, ఏది అవసరమైన పిలువు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఏదైనా పని ఉంటే వెంటనే బయటకు వచ్చేస్తుంది, అవసరం లేదు అక్కడే ఉండి ఎవరికైనా చెప్పు చేస్తారు. అందరికి తెలియదు కదా అది ఎవరికి ఏ వస్తువులు ఎక్కడ పెట్టింది అన్ని నాకు తెలుసు. వస్తువులు పోతే వీళ్ళకే ఉండదు తెలుసు, ఫోన్లో ఇల్లు పోతే పోయింది, ముందు ఆరోగ్యం కాపాడుకొని తిట్టింది. ఏందో నాకు ఇల్లు కట్టింటా, ఇల్లు మామూలుగా రెంట్ హౌస్ లో కూడా ఇలాగే ఉండేదాన్ని, ఇల్లు అని. కానీ ఓన్ హౌస్ వచ్చిన తర్వాత అదొక ఎక్కువైంది, ఏమంటారు దాన్ని, తగ్గించుకుంటా, చాలా వరకు తగ్గించుకుంటా. అయినా కానీ అదొక ఫోబియా లాగా తయారైంది నాకేందో. ఈ 5 రోజులు అయితే రెస్ట్ తీసుకోవాలి, అందుకే నేను ఎక్కువ కూడా మాట్లాడట్లేదు. మాట్లాడొద్దని మేడం కూడా. నువ్వు మాట్లాడొద్దు, నేను మాట్లాడతా. కానీ మా నాన్న వచ్చేసరికి అక్కడ నేను చూపిస్తే, మా నాన్న వచ్చేసరికి అక్కడ నీళ్ళు పడుతున్నాడు. మాకు ఏందో వెరైటీగా తగలుతాయి ఇట్లాంటివన్నీ. ఇక్కడ స్వీట్ పొటాటో చెట్టు ఉందని చెప్పా కదా, అక్కడ ఉన్నది తీసేసి వేరే మొక్క వేసాము, అది చూపించా. ఇక్కడ ఉన్నది మాత్రం ఎవరైనా వేసుకోవచ్చు అనేసి మొన్న వీడియోలో చెప్పేసింది. నేను అనౌన్స్మెంట్ల మీద అనౌన్స్మెంట్ చేస్తా, అది వేస్ట్. కానీ ఇదైతే మామూలుగా లేసాము, డిఫరెంట్ కలర్ ఎక్సలెంట్గా ఉంది. ఈ స్వీట్ పొటాటో ఇంకా తీసి తెలుసుకోలేదు, మామూలు క్రీపర్స్ కంటే అందంగా ఉంది, లీవ్స్ కూడా పెద్ద అన్న. ఎత్తిపోయింది ఇది, ఇది ఎండిపోయింది, పూర్తిగా ఎండిపోయింది ఇది. అది ఎందుకు ఎండిపోయింది అనేది తెలియట్లా. నానా గడ్డ ముదిరితే ఇంక మళ్ళీ రాదంటవా? గడ్డ ముదిరిందంట, ఇంకా చచ్చిపోవడమేనా? ఇంక అయిపోయిందంట దీని పరిస్థితి. గడ్డ ముదిరింది, వాడిపోయిందా ఓవరాల్గా. అంటే రోజు కలర్ చేంజ్ అయ్యి పూర్తిగా వాడిపోయింది మొత్తం ఆకులని. సో ఇక దీన్ని ఇంకా 4-5 రోజులు, ఒక వారం 10 రోజులు చూద్దాం కదా, నీ డెలివరీ చూద్దామా. ఇంకా తీసేసి వేరే క్రేపర్ వేయడమేగా. సేమ్ ఇది వేసేసేయండి కొత్త. ఇదే బాగుంది, రాధా మనోహరమే అదిరిపోతుంది. రాధా మనోహరం వేస్తే 2 పక్కల నుంచి చల్లుకుంటూ వస్తుంది. దీంట్లోనే వేరే డిఫరెంట్ కలర్స్ లేవు రాధా మనోహరంలో. ఈ రాధా మనోహరం మాత్రం కరెక్ట్గా ఈవినింగ్కి వచ్చేసరికి మల్లెపూల వాసన వచ్చినట్టు వస్తుంది. అది పరిస్థితి. ఇంకా నువ్వే పడుకోపోకతా పో. టెంగాయలు కుడిచినా కొట్టుకొని వస్తుండు. నాగలక్ష్మి ఏం చేస్తున్నారు? ఇంక రండి, కవితకి ఏదైనా చేసి పెట్టండి. ఎక్కడ ఉన్నారు? బయట ఉన్నారా? అదితే ఇది బంగారు తల్లి. నాన్న అమ్మ అదిత, అమ్మని డిస్టర్బ్ చేయొద్దమ్మా. ఒక 3-4 days, ఒక 5 days డిస్టర్బెన్స్ చేయొద్దు, సరేనా అమ్మా? తల్లి డాడీ చూడు క్యూట్కున్నావు నాన్న. నువ్వేం అవసరమైనా డాడీని అడుగు, నాన్న కూడా డాడీ చేపిస్తాడు ఈరోజు నుంచి. డాడీ కానీ అత్తయ్యనే చేపిస్తుంది, తేజక్కయ్యనే చేపిస్తలే. తేజక్క కూడా వచ్చిందిలే, ఓకేనా? పెద్దమ్మ వస్తుంది అంటే ఈరోజు. పెద్దమ్మ పెద్దత్త ఇద్దరు వస్తున్నారు. అరే ఇవ్వండి, నేను ఇవి మళ్ళీ బర్రెలు తిన్నది. ఇవంతా ఇవి ఈ హైట్ రావడం, బర్రెలు తినేయడం నార్మల్ అయిపోయింది. ఏందమ్మా కదులుతుంది, బాగుంది, ఏదో కదిలింది. తొండేమోలే, అదిగో ఓకే పోయి వేసిద్దురా. తొండేనమ్మా అంత ఫాస్ట్ కదిలింది. రే బయటరా. తొండేలే ఓకే. కవిత గడిపోతున్నా. ఇవ్వండి, ఇవన్నీ కవిత డిజైన్లు వేసి, కవిత రంగులు వేసి అది పెట్టించింది. అన్నిటికీ రంగులు వేసి, పెయింట్ వేసి, మళ్ళీ డిజైన్లు వేసి, ముగ్గులు వేసి పెట్టింది ఈ ప్లేస్లో. అది ఏ రోజు పెట్టిందంటే నా బర్త్డే రోజు. ఆ బర్త్డే రోజు కూడా మళ్ళీ అర్ధరాత్రి లేచి, నేను వాయిస్ ఓవర్ ఇస్తాను బర్త్డే వ్లాగ్లో. అర్ధరాత్రి లేచి అప్పటికే కవితకు చెప్పింది మేడం, అమ్మ జాండీస్ అమ్మ రెస్ట్ తీసుకొని. నా మీద ప్రేమతో అర్ధరాత్రి 11:30 నుంచి 12:30 దాకా బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ చేసి, ఒక్కటే లేచి ఎవరికి చెప్పకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేసి నన్ను లేపి
సెలబ్రేషన్ చేసింది రెస్ట్ తీసుకోకుండా. అది కూడా రీజనే. ఓకే పదం. సో ఇది గార్డెన్ అంతా. ఇప్పుడు ప్రజెంట్ గార్డెన్ స్టేటస్ ఇది ఇలా ఉంది. మొత్తానికి అందంగా ఉన్నది పార్ట్ మాత్రం ఇదే, మన రాధా మనోహరం. చాలా అందంగా ఉంది. ఈవినింగ్ ఇక్కడ రాగానే భయంకరమైన మంచి స్మెల్ వస్తుంది.